హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు మనం పొట్టెన్లు తెచ్చినాం కదా 10 రోజుల కిందట. దాంట్లోకి ఇక్కడ ఎండగా ఉంది, అందుకోసమే పాత రేకులు ఉంటే ఇది ఇచ్చి బిగించాము. పాపం రోజు ఎండకు వండుకుంటున్నాయి. రాత్రిపూట అయితే ఆ రేకల్లోకి ఇడిచాము. అటు చూపి ఆ రేకల్లోకి ఇడిస్తాము. పగులంతా ఇక్కడనే, రాత్రి 6:30 7 వరకు ఇక్కడనే ఉంటాయి. ఏదైనా ఇబ్బంది అయితే వర్షం అందుకనే పాపం ఎండకందు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి మనం రేకులు పాత ఉంటే అవి నీట్గా పెట్టుకున్నామని చెప్పి ఇట్లా చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం ఇట్లా పైపులు వేసుకున్నాము. దీంట్లో మీద మళ్ళీ కొయ్యలు వేసుకుంటున్నాము. దీంట్లో మీద రేకులు 3 రేకులు ఉన్నాయి. 3 రేకులు పెట్టుకుంటే అది సింపుల్గా సరిపోతుంది. దీంట్లకు పని జరుగుతుంటుంది, ఎండ లేకుండా. ఒకవేళ ఒక రకమైన వర్షం పడినా కూడా ఈయనే ఉంటాయి. పగులు పూట ఇబ్బంది లేకుండా మనం సారికి దాంట్లో వాన పడుతుంది, లోపలికి బయటికి తోలుతుంటే దాంట్లోకి విసుగు వస్తుంది. అవి వీలైనంత ఎక్కువ టైట్ కాకూడదు. చూడండి, ఎండ ఎక్కువ ఎట్లా పెడుతుందో చూడండి. ఎండ ఇంత ఎండగా ఇంటికి వచ్చినాక చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఒగిరిచ్చంటాయి ఫ్రెండ్స్. అంటే ఒగిరికుండా మనం ఈ రేకులు వేసుకునేట్టయితే దాంట్లో బాగా నీడగా చల్లగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు చిన్నపిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. మనం రేకులు అంది ఎత్తుతుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మనకు. వీళ్ళకు సమ్మర్ హాలిడేస్ అయిందనా ఎండలకు ఎగులాడుతుంటారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పందిరి కంప్లీట్ చేసినాము. ఒకసారి చూడండి. చూడండి, బాగా చల్లగా ఉంది కింద. నీడందు బాగుందండి. ఇంకా హాయిగా పండుకుంటాయి వీటికి వచ్చినాక. మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో నీడ. దాంట్లోకి అన్ని నీడ కిందికే వినాయి. చూడండి, ఇటు సైడ్ చూడండి ఎండ ఎట్లుందో. ఇటు సైడ్ చూడండి రేకుల కింద ఎంత బాగుందో నీడ. ఇంకా హాయిగా ఉన్నాయి. దాంట్లోకి ప్రశాంతంగా ఉంది. నీళ్ళు తాగినాయి, టబ్బుకు సగానికి తాగినాయి, పోయి ఇంకా నీడలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.